హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ ట్రేడ్. సో చాలామంది అసలు ట్రేడింగ్ అంటే ఏంటి అనేది క్లారిటీ మిస్ అవుతున్నారు అన్నట్టు. ట్రేడింగ్ అంటే న్యూసా లేకపోతే ట్రేడింగ్ అంటే సంథింగ్ ఎల్సా అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఈవినింగ్ అయిపోగానే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ రావడం, ట్రేడింగ్ అంటే న్యూస్, ఈ ఈ రెస్పెక్టెడ్ న్యూస్ వచ్చేసింది, ఈ రెస్పెక్టెడ్ న్యూస్ వచ్చేసింది, గ్లోబల్గా ఈ న్యూస్ జరుగుతుంది, దానివల్ల మార్కెట్ ఇలా మూవ్ అయింది, అలా మూవ్ అయింది అని చెప్పుకుంటూ ఉంటాం. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో లేకపోతే ట్రేడింగ్లో సక్సెస్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకి ఎగ్జాక్ట్గా ట్రేడింగ్ అంటే అర్థం కావట్లే. న్యూస్ అంటేనే ట్రేడింగ్ అనే మాయాలోకంలోకి వెళ్ళిపోయారు అన్నట్టు. న్యూస్ అంటే ట్రేడింగ్ కాదు, అసలు న్యూస్ అంటే ఏంటి, అసలు ట్రేడింగ్ అంటే ఏంటి అనే వాటి గురించి మనం మాట్లాడుకుందాం. దానివల్ల ఏమవుతారంటే ఆ న్యూస్ చేసే ఛానల్స్ కానీ, ఆ న్యూస్ చేసే టీవీ షోస్ కానీ రిచ్ అవుతారు, కానీ ట్రేడర్స్ ఎప్పుడు రిచ్ అవ్వలేమన్నట్టు. ఈవెన్ నేనైనా అంతే. బిఫోర్ కంటిన్యూయింగ్ ద వీడియో, 50 స్టాక్ మార్కెట్ ట్రూత్ మన ఫ్లిప్కార్ట్లో మన బుక్ ఉంది, మీరు కంపల్సరీ చదవండి. నేనైతే 100% సజెస్ట్ చేస్తా. ఏదో నేను రాసా, ఇది నార్మల్ పర్సన్, వ్యూస్ లేని పర్సన్ రాశాడు, ఈయనది ఎందుకు చూడాలి అని అనుకోకూడదు. ఆ 50 ట్రూత్స్ చదివిన తర్వాత నాకు కామెంట్ చేయండి, నాకు అక్కడైనా ఫీడ్బ్యాక్ అయినా ఇవ్వండి. అసలు ఎలా ఉన్నాయి ఆ ట్రూత్స్ ఏంటి, ఎక్కడైనా నువ్వు బెనిఫిట్గా ఉందా నీకు అనేది మీకు కంపల్సరీ అర్థమవుతుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ బుక్ ఒక 50 బుక్స్ ప్లస్ ఆర్డర్స్ అయిపోతే నేను నెక్స్ట్ బుక్ స్టార్ట్ చేయబోతున్నా. ఆల్రెడీ ఇది 25-26 బుక్స్ ఆర్డర్ అయిపోయినాయి. ఓకే, థ్యాంక్ యూ. వాట్ ఈజ్ ట్రేడింగ్? అసలు ట్రేడింగ్ అంటే ఏంటంటే ఒక ప్రైస్ మూమెంట్ వల్ల మనం ఎర్న్ చేయడమే ట్రేడింగ్, అంతే. నాట్ బికాస్ ఆఫ్ న్యూస్ చూసినంత మాత్రాన మనం రిచ్ అయిపోం. ఎందుకంటే న్యూస్ వచ్చినంత మాత్రాన ప్రైస్లో మూమెంట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకే, ఒక లోలో కొని హైలో అమ్మడం, లేకపోతే షార్ట్ సెల్ చేసిన వాళ్ళు హైలో అమ్మేసి లోలో బై చేయడం. సో ఇదేంటంటే ఇది ట్రేడింగ్. మార్కెట్ని ఏది మూవ్ చేస్తుందో కూడా మనకు తెలియాలి. మార్కెట్లో డిమాండ్ అండ్ సప్లై అనేది కంపల్సరీ ఉండాలి. ఎక్కడ డిమాండ్ ఉంది, ఎక్కడ సప్లై ఉంది, ఎక్కడ బయ్యర్స్ ఎక్కువ ఉన్నారు, ఎక్కడ సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు అనే కాన్సెప్ట్ నీకు అర్థం కావాలి. న్యూస్ చూసినంత మాత్రాన ఇది అర్థం కాదు. సెకండ్ వన్, బిగ్ మనీ వర్సెస్ స్మాల్ మనీ. ఎక్కడ బిగ్ మనీ, ఎక్కడ బిగ్ ప్లేయర్స్ వచ్చారు, ఎక్కడ రిటైలర్స్ ఉన్నారు, ఎక్కడ బిగ్ ప్లేయర్స్ అమ్మేస్తున్నారు, ఎక్కడ రిటైలర్స్ అమ్మేస్తున్నారు అనేది కూడా నీకు చాలా తెలియాలి. వై ప్రైస్ మూవ్స్ బిఫోర్ న్యూస్? అసలు న్యూస్ రాకముందుకే ప్రైస్ ఎందుకు మూవ్ అవుతుంది? నువ్వు న్యూస్ బేస్డ్ ట్రేడింగ్ చేస్తున్నప్పుడు మరి న్యూస్ వచ్చాక కదా ప్రైస్ మూవ్ అవ్వాలి. ఎందుకు ప్రైస్ ముందే మూవ్ అవుతుంది? నువ్వు న్యూస్ బేస్డ్ బాగానే ఉన్నావు, కానీ ముందే ఎందుకు మూవ్ అవుతుంది? న్యూస్ డజంట్ మూవ్ ద మార్కెట్, ఆర్డర్స్ మూవ్ ద మార్కెట్. సో ఈ న్యూస్ రావడానికంటే ముందు పెద్ద పెద్ద వాళ్ళకి అసలు ఆ కంపెనీలో ఏం జరుగుతుంది అని ముందే తెలిసి ఉంటుంది. సో వాళ్ళు ముందే బై ఆర్డర్స్ పెట్టుకొని ఉంటారు. లేకపోతే బ్యాడ్ న్యూస్ అయితే వాళ్ళు ముందే సెల్ ఆర్డర్స్ పెట్టుకొని ఉంటారు. మనలాంటి రిటైలర్స్ ఏం చేస్తామంటే బై ఆర్డర్స్ పెట్టుకొని వాళ్ళు సెల్ చేసే టైంకి మనం బై చేస్తాం. అబ్బా న్యూస్ బాగా వచ్చింది కదా, కంపెనీ రిజల్ట్స్ బాగా పోస్ట్ చేసింది కదా, లేకపోతే మార్కెట్ బయట గొడవలు అవుతున్నాయి కదా అని అమ్మి పెట్టేసుకుంటాం. వాళ్ళు ముందే ఆర్డర్స్ అన్ని బిల్ చేసేసుకొని పెట్టుకుంటారు. టైంకు అది పడిపోతుంది, మనం లాస్లో ఉండిపోతాం. మనం ఎంటర్ అయ్యే టైంకి వాళ్ళకి అదేంటంటే వాల్యూమ్ అన్నట్టు, ఆ వాల్యూమ్ గ్రాప్ చేసుకొని వాళ్ళు ఎగ్జిట్ అయిపోతారు. అక్కడ వాళ్ళు బాగుపడతారు. న్యూస్తో బాగుపడేది రిటైలర్స్ కాదు, బిగ్ ప్లేయర్స్. ఎందుకంటే రిటైలర్స్ అప్పుడు రియాక్ట్ అవుతారు, వాళ్ళు అప్పుడు ప్రాఫిట్ బుక్ చేసేసుకుంటారు అన్నట్టు. ఇది మెయిన్ కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది. రోల్ ఆఫ్ న్యూస్. అసలు ఈ న్యూస్ యొక్క రోల్ ఏంటి, ఎందుకు న్యూస్ అనేది యూజ్లెస్ కాదు, కానీ మనం మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటాం అన్నట్టు. న్యూస్ వచ్చిందంటే ఒక ప్రైస్ ట్రిగ్గర్ అవుతుంది అన్నట్టు. న్యూస్ కంటే ముందే ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ పొజిషన్స్ తీసుకొని పెట్టుకుంటారు. మనం ఎంటర్ అవుతున్నాం అంటే వాళ్ళు మనకు ఆపోజిట్లో ఉండి మన డబ్బుల్ని వాళ్ళు క్యాష్గా కన్వర్ట్ చేసేసుకొని వెళ్ళిపోతారు అన్నట్టు. జస్ట్ ఎగ్జాంపుల్, మనకి ఆ కంపెనీ రిజల్ట్స్ కానీ ఆర్బీఐ పాలసీ చేంజెస్ కానీ వస్తున్నాయని మనం టీవీ చూసుకుంటుంటాం, న్యూస్ కోసం వెతుకుతూ ఉంటాం. ఆల్రెడీ ప్రైస్ మూవ్ అయి ఉంటుంది, మనం ఆ టైంలోకి ఎంటర్ అవుతాం, వాళ్ళు అమ్మేస్తూ ఉంటారు, మనం కొనేస్తూ ఉంటాం. అది మనకు బెస్ట్ ఎగ్జాంపుల్. వై న్యూస్ ట్రేడర్స్ లాస్? అసలు న్యూస్ బేస్డ్గా ట్రేడ్ చేసే వాళ్ళు ఎందుకు లాస్ అవుతారు? బయింగ్ ఆఫ్టర్ గుడ్ న్యూస్. బ్యాడ్ న్యూస్ అయిపోయిన తర్వాత సెల్ చేసుకోవడం. ఒక ట్రేడరు దేని మీద ఫోకస్ చేయాలి? న్యూస్ కాదని చెప్పుకున్నాం. మరి న్యూస్ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు, న్యూస్ మీద టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. మరి ఒక ట్రేడర్ దేని మీద ఫోకస్ చేయాలనేది కూడా మాట్లాడుకోవాలి కదా. మరి ఇన్ని చెప్పినో దేని మీద ఫోకస్ చేయాలి నేను అనే దాని గురించి చెప్పాలి. సో ఫస్ట్ వన్, ప్రైజ్ యాక్షన్ మీద ఫోకస్ చేయండి. చాలా ఛానల్స్ ఉన్నాయి, F&O రిలేటెడ్ చెప్తాయి, న్యూస్ రిలేటెడ్గా చెప్తాయి, దాని రిలేటెడ్గా చెప్తాయి. అవన్నీ మీరు పక్కన పెట్టండి. మీకు నిజంగా మీరు ట్రేడింగ్లో సక్సెస్ అవ్వాలి అని అనుకుంటే ఒక ప్రైజ్ యాక్షన్ అల్టిమేట్గా నేర్చేసుకోండి. ప్రైజ్ యాక్షన్ని డిగ్ చేయండి, మీకు ఎంత పాసిబుల్ అయితే అంత డిగ్ చేయండి. ఎక్కడ రిపీటెడ్ ప్యాటర్న్ అవుతుంది, ఎక్కడ ప్రైస్ మూవ్ అవుతుంది అని, ఎక్కడ బ్రేక్అవుట్ అవుతుంది, ఎక్కడ మూవింగ్ యావరేజ్ సపోర్ట్ తీసేసుకుంటుంది, ఇదంతా డిగ్ చేసి మీరు ప్రైస్ యాక్షన్ని పర్ఫెక్ట్ అయితే మీకు ట్రేడింగ్ వచ్చేసారు. స్ట్రక్చర్. అసలు
మార్కెట్ స్ట్రక్చర్ ఎలా ఉంది? ఈజ్ ఇట్ అప్ ట్రెండ్, కన్సోలిడేషన్, డౌన్ ట్రెండ్, డిస్ట్రిబ్యూషన్ స్టేజ్? ఏ స్టేజ్లో మార్కెట్ ఉంది అనేది ముందు ఐడెంటిఫై చేయాలి. ఒక ట్రేడ్ తీసుకునే ముందు ఏ స్టేజ్లో మార్కెట్ ఉంది ఐడెంటిఫై చేస్తే నెక్స్ట్ మీకు మూమెంట్ అనేది ఈజీగా అర్థమవుతుంది అన్నట్టు. నెక్స్ట్ నువ్వు ఏం చేయాలో అర్థమవుతుంది. మనకు కూడా వాల్యూమ్ అనేది కింద కానీ సైడ్లో వాల్యూమ్ అని వస్తుంది అన్నట్టు. మనం ప్రైస్ మూమెంట్ తీసుకునే ముందు దాంట్లో వాల్యూమ్ ఎలాంటి లిక్విడిటీ ఉంది, ఒక ప్యాటర్న్ ఫామ్ అవుతున్నప్పుడు, ఒక కన్సోలిడేషన్ ఫామ్ అవుతున్నప్పుడు రిటైలర్స్ ఉండడం వల్ల వాల్యూమ్ అనేది డౌన్ అవుతూ ఉండాలి. ఆ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయ్యే టైంకి ఆ కన్సోలిడేషన్ నుంచి బయటకు వచ్చే టైంకి ప్రైస్లో మొమెంటం పెరిగిద్ది, వాల్యూమ్ పెరుగుతుంది. ఎందుకంటే బిగ్ ప్లేయర్స్ రెడీ టు మూవ్ అన్నట్టు. వన్స్ అది కన్ఫర్మ్ అయిన తర్వాత వాళ్ళు ఫటాఫట ఎంటర్ అవుతూ ఉంటారు. మనం ఆ టైంలో భయపడుతూ ఉంటాం. అదే మనం ఈ కన్సోలిడేషన్ స్టేజ్లో ఎంటర్ అవుతాం అంటే మన దగ్గర మన అమౌంట్ అంతా కన్సోలిడేషన్ స్టేజ్లో ఉంది. వాళ్ళు వన్స్ బ్రేక్అవుట్ చేసేసుకొని పైకి ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటారు. మనం ఏం చేస్తాం? అప్పుడు భయపడుతూ సెల్ చేస్తూ ఉంటాం. వాళ్ళు ఆ బై చేసేసుకొని మళ్ళీ ఒక టార్గెట్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు సెల్ చేస్తూ ఉంటాం. మనం అప్పుడు ఎంటర్ అవుతూ ఉంటాం. సో ఇంకా మార్కెట్ పెరుగుతుందేమో, ఇప్పటి నుంచి ఇంకా పైకి వెళ్ళొచ్చేమో, మనం చాలా డిఫరెంట్గా ఉంటాం వాళ్ళకి. నెక్స్ట్ది సపోర్ట్ అండ్ రెసిస్టెంట్. ఇది మేజర్గా అండర్స్టాండ్ చేసుకోవాలి. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ స్వింగ్ ట్రేడింగ్ కోసం చూస్తున్నప్పుడు మనం ఒక సపోర్ట్ ఎక్కడ, ఒక రెసిస్టెన్స్ ఎక్కడ ఐడెంటిఫై చేయాలన్నట్టు. అది 15 మినిట్స్, 1 అవర్లో లేకపోతే 5 మినిట్స్ అనేది మనకు F&O వాళ్ళకి యూజ్ అవుతుంది. 1 డే, 1 వీక్, 1 మంత్ స్వింగ్ ట్రేడింగ్ వాళ్ళకు యూజ్ అవుతుంది అన్నట్టు. స్వింగ్ ట్రేడింగ్ లేకపోతే నార్మల్గా వీక్లీ ట్రేడింగ్ చేసే వాళ్ళకు డైలీ లేకపోతే వీక్లీ అనేది కంపల్సరీ చూసుకోవాలండి. డైలీ వీక్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఐడెంటిఫై చేసేసి నెక్స్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర ఎగ్జిట్ అయిపోవాలి, లేదా ట్రైలింగ్ స్టాప్ లాస్తో వెళ్ళిపోవాలి. లేకపోతే ఏమవుతుందంటే అక్కడి నుంచి ప్రైస్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. నేను ఐడెంటిఫై చేసింది అదే. ట్రేడర్స్ డోంట్ ప్రిడిక్ట్ న్యూస్, దే ప్రిపేర్ ద లెవెల్స్ అండ్ రియాక్ట్ ఇట్ అన్నట్టు. ఇది మనకి ట్రేడింగ్ అంటే. సో ట్రేడింగ్ ఈజ్ నాట్ అబౌట్ బీయింగ్ రైట్. అసలు నువ్వు ట్రేడింగ్ అంటే నువ్వు రైట్ ఉండాలని కాదు. నువ్వు ఒక లెవెల్స్కి వచ్చిన తర్వాత ఆ ప్రైస్కి నువ్వు ఎలా రియాక్ట్ అవుతున్నావు ఉండడమే ట్రేడింగ్. అదే ట్రేడింగ్ అంతే. ఓకే, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ మనం చేసింది ఏంటంటే, మన ఛానల్లో ప్రీవియస్గా మనం కంటెంట్ రిలేటెడ్ చేసాం, ఆ తర్వాత బిజినెస్ ఆర్టికల్స్ చేసాం. బిజినెస్ ఆర్టికల్స్ కూడా కంటిన్యూ అవుతాయి. నెక్స్ట్ నుంచి మనం బ్రేక్అవుట్ ట్రేడింగ్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను నేను. ఎందుకంటే నేను ఏదో న్యూస్ బేస్డ్గా చెప్పేసి నార్మల్గా ఏదో చెప్పే విధంగా నేను ఉండను. ఎందుకంటే నా నుండి వస్తుంది అంటే కొంచెమైనా ఒక్కరికైనా యూజ్ అవ్వాలి అని ఆలోచిస్తా. అలానే కంటెంట్ ప్రిపేర్ చేస్తాను నేను. అంతేగాని ఏదో న్యూస్ చెప్పేసి వ్యూస్ కోసం సాయంత్రం డబ్బులు రావాలి, మంత్ ఎండ్ డబ్బులు వస్తే సరిపోతుందని చూడను నేను. ఒక 10 మందికైనా యూజ్ అవ్వాలి నా టీచింగ్ అనేది, అలానే చెప్తా. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్.